నందిని లోకల్. ఇంతటి పరిపాలన కూడా ఏ రాష్ట్రంలో లేదు. కని విని ఎరగని ఈరోజు ఏదైతే రాజకీయం ఉందో అదంతా కాంగ్రెస్ పాలనలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అది నల్గొండలో జరగడం అనేది మాకు ఇంకా గొప్ప విషయం. సన్నబియ్యం పథకం మీకు గతంలో కూడా రేవంత్ అన్న గారు చెప్పిన మాట ఏంటంటే, నా మనవాడు ఏదైతే తింటా ఉన్నాడో ఈరోజు పేద ప్రజలు కూడా అదే తినాలని చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు హైదరాబాద్ లో ఆయన మనవాడే తింటా ఉన్నారు. ఈ రోజు నా ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రామ ప్రజలు కూడా అదే తింటా ఉన్నారు. ఆయనకి అహంకారం, మదం ఇంకా పోయినట్టు లేదు. వాళ్ళ గద్దె దించడం కూడా నల్గొండల తిప్పి తిప్పి కొడితే ఒక్క సీటు సాధించారు. మా అన్నగారు గతంలో అది కూడా చెప్పారు, ఇంకా నెక్స్ట్ టైం వస్తే ఒక్క సీటు కూడా ఉంచము అని చెప్పేసి. ఈ నల్గొండ జిల్లా నుంచి ఆన్సర్ చెప్పాలంటే ఆ ఒక్కటే వాళ్ళకి సమాధానం. ఎక్కడ కూడా బీఆర్ఎస్ మాట కూడా లేదు, ఉలుకు పలుకు కూడా ఉండదు. ఇక్కడ జరుగుతూ ఉందన్న. మునుగోడులో చూసుకున్నట్లయితే మా స్వగ్రామంలో, అక్కడ చూసుకున్నా, ఇక్కడ పక్కన కనగల్లో చూసుకున్నా, ఎడవెల్లి కురంపల్లి దగ్గర నువ్వు ఎక్కడెక్కడ చుట్టుపక్కల గ్రామాలు చూసుకున్నా, నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ చూసుకున్నా రేవంత్ అన్న ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు చాలా కనివిని ఎరగనుగా ఉన్నత స్థాయిలో విద్యార్థులకి చదువుకోవడానికి ఒక రూమ్ అని చెప్పేసి, డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి, అల్లుడు వస్తే పడుకోవడం ఒక రూమ్ కావాలి అని చెప్పేసి ఆలోచించిన డబుల్ బెడ్రూమ్ చాలా అధిక స్థాయిలో ఉంది. కేటీఆర్ సవాల్ చేసిండు. కేటీఆర్ ముచ్చట ఎక్కడిది? ఇక్కడ లేదు. ఇప్పుడే తప్పుకోమను, ఇక్కడికే రమ్మను. రేవంత్ అన్న ఇన్ని ఉంటాడు, మేము తీసుకోవతాం, కనగలకి తీసుకోవతాం, నల్గొండ చూడమని చెప్పు. ఊర్లో చూస్తే చెప్తాడు కదా. నువ్వు అక్కడెక్కడో ముచ్చోని పెట్టుకొని హైదరాబాద్ లో కూర్చొని నీ బీఆర్ఎస్ భవన్లలో కూర్చుంటే మా ప్రజల గోస నీకు అర్థం కాక నీకు అతను ఓడిపోయింది. మా ప్రజలు ఈరోజు సంక్షోభం కంటే ఓర్వలేని తరంతో నువ్వు సవాళ్ళు విసురుతా ఉన్నావు. అదే మాట ప్రకారం రమ్మంటా ఉన్నావు. అర్థం కాలే అన్న. రేవంత్ అన్న నల్గొండ జిల్లా కాదు అన్న, రాష్ట్రం అంతటా కదా. రాష్ట్రం అందరూ ఆయన బిడ్డలమే కదా అన్న. అందరికి ఇస్తా ఉన్నాడు. మంచిది చెడేది. సొంత పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలకి భర్తీ చేస్తా ఉన్నాడు. సొంత పిల్లలు లేని వాళ్ళకి ఇల్లులు ఇస్తా ఉన్నాడు. ముసలి వాళ్ళకి పెన్షన్లు పెంచబోతా ఉన్నాడు. ఇంకేం కావాలి? ఎప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంత సంక్షేమంగా ఉంటే ఎవరు ఎంతనమా? అర్థం కాలే. ఏం చేస్తే నల్గొండలో చూడమని ప్రత్యేక సాక్షులు లేనిది. మేము నల్గొండల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క సీట్ ఉందని మరీ పల్లెకొద్ది చెప్తా ఉన్నాం. అదే మళ్ళీ చెప్తా ఉన్నారు. రిబ్బన్ కట్లు అదంతా కాదు. ఇక్కడ ఈరోజు మా దగ్గర బ్రహ్మంగారి గుట్ట తీసుకున్నట్లయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్లు ఎక్కడ శాంక్షన్ చేసిండు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా ముఖ్యమంత్రి, మా మంత్రి వచ్చి రోజు రిబ్బన్ కట్ చేస్తారు కదా, మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాము. గతంలో వచ్చినప్పుడు కూడా కోడిగుడ్లతో స్వాగతించడం, మళ్ళీ వస్తే ఎప్పటికి చెప్పుల దండ వేస్తామని కూడా చెప్తా ఉన్నాం. రేషన్ కార్డుల పంపిణీ అధిక స్థాయిలో గత ప్రభుత్వం కన్నా ఎక్కువ జరిగిందన్న. ఆ యొక్క సంక్షేమంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగానే ఉన్నారు అన్న. మొన్న కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తా. బీఆర్ఎస్ది రైతుల కోసం తమ్మే ధర్నా అదే అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ పేడ ఆర్టిస్టులను తీసుకొని వస్తే వేదిక మొత్తం ఖాళీగా ఉంది. ఆయన శాల్వలు కప్పిన వాళ్ళు, ఆయన పేడ ఆర్టిస్టులు, ఆయన కింద తొత్తులు. ఇక్కడ ఎవరు కూడా ఏ బాధలు ఎవరు ముందుకు రాలే. మీరు ప్రజల నుంచి తెలుసుకోండి. ఈరోజు నాది లోకల్ నల్గొండ, అన్న వాళ్ళది కనగల్లు, అన్న వాళ్ళది పాడగల్ పక్కన ప్రాంతాలు. అందరు తెలుసుకొని ఆ మాటని చెప్పమని చెప్పండి. మీరు ముఖ్యంగా వేదిక మీదకి రాలేదనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే చెప్పారు. నల్గొండలో ఎక్కడికక్కడ ఎటువంటి లోటుపాటులు జరగకుండా, ఎటువంటి లంచగుండులకి స్థానం లేకుండా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. కడుపులో తీసిపెట్టే గుణం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిది. ఆయనకి తోచినంత తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెడతా ఉన్నాడు. ఒకవేళ అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ కావడానికి మేము రెడీ. మమ్మల్ని కన్న బిడ్డగా తీసుకోవడానికి రేవంత్ అన్న రెడీ. ఇంకెవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ది మొన్న చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ మీకు ప్రత్యేక సాక్ష్యం. రాష్ట్రం నుంచి మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు వచ్చినా కూడా కారు కనుమరుగైపోయింది. ఇక్కడ నల్గొండల కనుమరుగు అదే గూటిలో ఉందన్న చూద్దామన్నా కూడా దొరికే ప్రసక్తి లేదు. 80 సీట్లు కాదు కదన్న, నేను చెప్తా ఉన్నా. మరొకసారి మీరు రాసి పెట్టుకోండి. 15 సీట్లు కూడా రావు. డిపాజిట్ కూడా రాదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుంటే అసెంబ్లీ గేటు కూడా ముట్టనియము. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సభలో చెప్పిండు, మేము వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పారు. వాళ్ళే మా ఇంటికి వచ్చి దెబ్బలు తినిపోయారు అనేది కూడా ఒకటి ఉంది. అది కూడా యాది చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి.
మాకు సార్. వచ్చేది మా ప్రభుత్వమే. ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులు చేసిన కుంభకోణాలను బయటికి తీసి ప్రతి ఒక్కరు జైలుకు పంపిస్తారు. ఇప్పుడు వాళ్ళే తీస్తేనే జైలుకు పంపితే చిప్పకూళ్ళు లెక్కబెట్టే గతంలో ఇంక కొన్ని రోజులలో అందరు చిప్పకూడు చూస్తూ ఉంటారు. ఇప్పటికే వణుకు పుడతా ఉన్నది. ప్రతిపక్ష నేతలందరికీ కూడా గుండె దడ అవుతా ఉన్నది. ఏ టైంలో జైలుకు పోతామో తెలియక గుండె చేతిలో పట్టుకొని కడుపులకు జారుతుంది అన్న భయంతో వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది. రైతులను మోసం చేస్తూ రైతు వ్యాపారం తీసుకొచ్చి వీళ్ళే రైతులకు దొరకకుండా చేస్తున్నారు. మేము అదే చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టు మళ్ళీ చెప్తా ఉన్నాము. ఎటువంటి లోటుపాటులు జరగకుండా, ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఇలాంటి లంచగుండులకి దారులు లేకుండా, ఎవరు చేతులు చాచకుండా ఉండాలి, పిడికిలు మాత్రమే బిగించాలి, రైతులకు అండగా నిలవాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు అన్ని కూడా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఆ బీఆర్ఎస్ అనేది ఒక సోషల్ మీడియా మీద బతుకుతుంది. సోషల్ మీడియా ఎటువంటి వాళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి అన్యాయాలను ప్రశ్నిస్తానికి రావాలి తప్ప ఎవరు దాన్ని జోక్కుంటానికి కాదు. కోమటిరెడ్డి గారి పరిపాలన చెప్పాలి అంటే ఇప్పటికి 25 ఏళ్ళు దాటిన ఓటమి అనేది కళ్ళ చూడలేదు. విజయం కోసమే బతుకున్నాడు. నల్గొండని ఎప్పటికప్పుడు కూడా గద్దె మీద కూర్చోటి ఓ దేవుళ్ళ చూస్తూ ఉంటారు. కార్పొరేటర్ వాయమన్నా జూబ్లీస్ అది వాయ, ఇంకేం చెప్తా ఉన్నావు కదా. నీకు ఇండ క్లారిటీ రావాలి. క్వశ్చన్ రాంగ్. సర్పంచులు వాయే, కార్పొరేటర్లు వాయే. ఫస్ట్ టైం కార్పొరేషన్ అయినాక కథం జెడ్పీటీ నెక్స్ట్ అవి కూడా వస్తున్నాయి. అది కూడా గాన్ అన్నా ఒక కాడ చేస్తారు. ఇన్నిటి కాడ చేస్తారని చెప్పడానికి లజ్జసిగ్గు ఉండాలి. ఏడ చేస్తారు? ఏం దొంగోట్లు అలాగా ఏమంటారు? దొంగోట్లు చేసిన పరిపాలన మాది. ప్రజల మనసు కలుసుకునే కదా. ఒకసారి 2 సార్లు 5 సార్లు అధికారంలో ఉండు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. అదే ప్రత్యేక సాక్ష్యం. Subscribe us and press the bell icon for more interesting updates.